ఇక ముందుగా మీరు మాట్లాడండమ్మా. ఈ ఇందిర గారు, ఈ కొండా సురేఖ గారి ఇష్యూ ఏమిటి? ఆవిడ అపాయింట్మెంట్ అడిగారట, ఇస్తారా ఇవ్వరా? మరి మహిళల కన్నీరుతో సునామీ అంటున్నారు. మరోవైపు మీరు అచ్చంగా ఎల్లో మీడియాని నమ్ముకుని రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నట్లుగా ఉందని కొంతమంది కాంగ్రెస్ నేతలు రాధాకృష్ణ గారి మీద పడుతున్నారు. ఆయన మొత్తం మీద అంటే రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగానో లేకపోతే కొంచెం డిఫరెంట్ అసమ్మతి అనిపించగానే వాళ్ళందరి మీద బురదేసే కార్యక్రమం ఆయన చేస్తున్నాడంట. సో ఓవరాల్గా కొండా సురేఖ గారి ఇష్యూలో కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏ రకంగా ఉంది, ఏ రకంగా ముందుకెళ్తారు? సార్, ఇప్పుడు రాష్ట్రంలో వారం రోజుల నుంచి జరుగుతున్నటువంటి చర్చ సురేఖక్క కూతురు మాట్లాడినటువంటి అంశాల నేపథ్యంలో ఎవరైనా ఒక కుటుంబంలో ఉన్నప్పుడు కుటుంబంలో మనకి ఏమైనా ఇబ్బందిగా ఉంటే ఇంటర్నల్ గా మాట్లాడుకోవాలా, నాలుగోళ్ల మధ్య మాట్లాడుకోవాలా, దానికి ఒక అర్థం ఉంటది, ఎదుటి వాళ్ళు కూడా దాన్ని స్వీకరిస్తారు. అట్లా కాదు రేవంత్ రెడ్డి గారు పలానాయనికి టికెట్ ఇచ్చేస్తామని ఓపెన్ గా చెప్పాడు కాబట్టి ఆవిడ ఓపెన్ గా కాబట్టి ఆరోపణ చేయడం కరెక్టా కాదనేది పక్కన పెడితే, మీ ఇన్ని సంవత్సరాల మీ ఎక్స్పీరియన్స్ లో మీకు అనుభవం ఉన్నటువంటి పెద్దవాళ్ళు మీరు ఒక ముఖ్యమంత్రిగా తన లెజిస్లేటివ్ మెంబర్ మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఒక కాన్ఫిడెన్స్ భరోసా ఇచ్చే నేపథ్యంలో బలపరచని చెప్పడంలో ఇచ్చే పరిస్థితి లేదు. సురేఖ ఇప్పుడు అమ్మాయి తెలుసో తెలియకో మాట్లాడిందని అనుకుందాం కాసేపు. తల్లిదండ్రులుగా సురేఖక్క ఒక కేబినెట్ మెంబర్, ముఖ్యమంత్రి గారి కేబినెట్ లో తను పని చేస్తూ ఉన్నప్పుడు తన కూతురు చేసినటువంటి వ్యక్తిగతంగా కళ్ళు నెత్తికెక్కాయన్న లెవెల్లో మాట్లాడినటువంటి మాటలకి తల్లి ఏం చెప్పాలి? ఇమీడియట్ గా కూతురికి మందలించాలి, అది కాదు ఇది అని చెప్పాలి. అలా కాకుండా తను చేసినటువంటి తప్పును సమర్థించే విధంగా వాళ్ళు చేసినటువంటి తల్లి తండ్రి ఇద్దరు అదే విధంగా చేసినటువంటి వ్యాఖ్యలకి డెఫినెట్ గా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తిగా, ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చినటువంటి వ్యక్తిగా రేవంత్ రెడ్డి గారి యొక్క ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా, ప్రభుత్వం యొక్క ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా చేస్తే కార్యకర్తలైనా కుటుంబ సభ్యులైనా లీడర్లైనా ఎవరు కూడా ఉపేక్షించారు సార్. సో ఏదున్నా విత్ ఇన్ వాల్ లో చెయ్యాలి, అది చేయకుండా ఇష్యూ చెప్పారు. ఇప్పుడు ఏమవుతుంది? కాదు ఇప్పుడు ఆవిడ మీద చర్య తీసుకుంటారా లేక వాళ్ళు ప్లాన్ బికి వెళ్తారా అంటున్నారు. ఏమవుతుంది? ఇన్నాళ్ళు నడపడం వల్ల మరి ఇప్పుడు మీ పార్టీ అనండి లేకపోతే ఇంకోళ్ళు అనండి ఆ గౌరవం దెబ్బతిన్నట్ట లేదా నిలబడినట్లా? సరే, ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది పిసిసి గారికి, అది అలాగే బట్టన్నకి అప్పచెప్పినారు. బట్టన్న కూడా ఖర్గే గారిని ప్రెసిడెంట్ గారిని కలిశారు, తను కూడా వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో డెఫినెట్ గా ఏఐసిసి నుంచి వచ్చేటువంటి నిర్ణయానికి అందరు కట్టుబడి ఉండాల్సిందే కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా అదే మాట చెప్పారు, పిసిసి గారు కూడా అదే మాట చెప్పారు. బట్ ఇలా ఎక్కడైనా నిర్లక్ష్యం జరిగితే గనక ఎవరైనా ఏదైనా మాట్లాడొచ్చు, ఏదైనా తిట్టొచ్చు అన్నటువంటి ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది. కాబట్టి కింద ఉన్నటువంటి గ్రౌండ్ లో ఉన్నటువంటి పార్టీని కాపాడుకోవాలా, ప్రభుత్వాన్ని కాపాడుకోవాలా, ముఖ్యమంత్రి గౌరవం కాపాడుకోవాలి అనుకునే మాలాంటి వాళ్ళందరము కూడా ఎక్కడో ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. మీరు గౌరవం ఇప్పుడు ఆవిడని కంటిన్యూ చేయమన్నారనుకో మీ అందరి గౌరవం పోయినట్ల. కాంగ్రెస్ రాజకీయాల్లో అంత తేలిగ్గా కాదు. ఈయన అంటున్నాడు మహిళల కన్నీరు పెడితే సునామీ వస్తుందని అనిరుద్ధ్ రెడ్డి గారు అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారేమో రాధాకృష్ణ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇదే ఇష్యూలో ఆయన మీద కూడా చేసిన వ్యాఖ్యల మీద స్పందించారు. అందుకే అంటున్నా, ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ ఒకటి పెట్టుకొని బయటకి ఇంకొకటి మాట్లాడే విధంగా, ఎదుటి వ్యక్తులను రెచ్చగొట్టే విధంగా, నష్టం జరిగే విధంగా వ్యాఖ్యలు చేసినప్పుడు దాన్ని ఎవరిని ఉపేక్షించాడు? ఆడబిడ్డ కన్నులు నీళ్లు రాలితే అది ఎవరికైనా నష్టమే కాదన్నారు. కానీ ఈ సందర్భం అది కాదు. తనను అడిగినటువంటి క్వశ్చన్ కి తను చెప్పినటువంటి ఆన్సర్ ఈ సందర్భంలో కరెక్ట్ కాదు. అంటే పార్టీలో ఉంటూనే ఒక ఎమ్మెల్యేగా ఉంటూనే మీ యొక్క వాక్యలకు కొంత అదుపు అనేది ఉండడం ఇంపార్టెంట్. అంటే అదొక యాంగిల్. ఓకే మీ దగ్గర నాకు అర్థమైంది దాని ప్రకారం మీ దగ్గర ఇమీడియట్ గా ఏం జరుగుతుందనే సమాచారం మీ దగ్గర లేదు కాబట్టి, అట్లాగే ప్లాన్ బి అంటే ఏంటో తెలియదు కాబట్టి దీనికి ఒక మాట చెప్పండి. ఎల్లో మీడియా మీద ఎక్కువ రేవంత్ రెడ్డి గారు ఆధారపడుతున్నారు, అక్కడ చంద్రబాబు గారి డైరెక్షన్లోనే పనిచేస్తున్నారనే విమర్శ ఇప్పుడు ఈ మధ్య మొన్న జనసేన ఎంపీ కొడుకు విషయంలో కానీ ఇతరత్ర టీడీపీ ఎంపీ విషయంలో కానీ ఇట్లాంటి కేసుల్లో కూడా ఇద్దరు పరస్పరం సహకరించుకుంటూ కాంగ్రెస్ బీజేపీకి తేడా లేకుండా కాంగ్రెస్ బీజేపీని ఇక్కడ విమర్శిస్తారు, అక్కడేమో బీజేపీకి మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళకేమో మీరు మద్దతు ఇస్తారు. సో ఇది ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి వ్యాఖ్యల్లో కూడా మీ కొమ్మ ముంచే ఎల్లో మీడియా మీ కొమ్మ ముంచుద్దేమో అనే డౌట్ వస్తూ ఉంది. సరే, నేను ఒకటి చెప్తాను. ఎవరైనా ఏదైనా కూడా ఎల్లో మీడియా మాట్లాడుతున్నాను చెప్పినటువంటి కొన్ని ఛానళ్ళ పేర్లు తను ఓపెన్ గా చెప్పారు కాబట్టి ఆ ఛానళ్ళు వాళ్ళని అవసరాలను బట్టి ఏ విధంగా మాట్లాడుతున్నారో చూస్తున్నామని. కానీ నేనేమంటానంటే ఇక్కడ
రాజగోపాల్ అన్న తనకు ఉన్నటువంటి పరిణితిని పరిజ్ఞానాన్ని ఇంత జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా మళ్ళీ అక్కడక్కడ స్లిప్ అవ్వడం అన్నది నష్టం కలిగించేటువంటి పని కాబట్టి అందుకనే పార్టీ ఇవన్నీ గమనిస్తున్నది. పార్టీ మరి మల్లుబట్టి గారి వీళ్ళంతా ఏం మల్లుబట్టి గారి పంచాయతీ ఏంటి? మల్లుబట్టి గారిని కొండామురళి కలవటం, ఆ తర్వాత అక్కడికి వెళ్ళటం, ఖర్గే గారిని కలవటం ఏంటి? ఆ పంచాయతీలో ఏమన్నా విషయం ఉందా లేదా? కానీ ఇప్పుడు తను చెప్పి నేను బయటకు వచ్చిన తర్వాత మురళన్న మాట్లాడింది ఏంటి, నేను నా యొక్క బిల్లు కోసం కలవడానికి వెళ్ళినని చెప్పినారు. సరే బిల్లు కోసం కలిసి వచ్చిన తర్వాత మీడియా అడిగితే మీరు నిజంగా నీ కుటుంబంలో ఉండాలి బాగుండాలని అనుకుంటే బిడ్డ చేసిన వాక్యాన్ని అక్కడ కూడా ఖండించకుండా ఆమె ఏలో భాగంగా మాట్లాడింది. బి ప్లాన్ ఆమెకు ఉంటుంది, ఆమె మనోభావాలకు దెబ్బతిన్నాయి అని అంటే మరి ముఖ్యమంత్రి గారి మనోభావాలు దెబ్బతినలేదా? పార్టీ మనోభావాలు దెబ్బతినలేదా? ప్రభుత్వం యొక్క మనోభావాలు దెబ్బతినలేదు? ఏం మాట్లాడతారు సార్? బిడ్డకు సంబంధం లేదంటారు, సంబంధం లేదంటారు. కాంగ్రెస్ గొప్పదనం ఏంటంటే అందరి మనోభావాలు దెబ్బతింటే అందరూ సర్దుకోక తప్పదు. డెమోక్రటిక్ గా ఉంటున్నారు కాబట్టి ప్రకాష్ రెడ్డి గారు మితిమీరినప్పుడు డెఫినెట్ గా ఎవరిపైన యాక్షన్ ఉంటాయి. ఇప్పుడు నేను కూడా విపరీతంగా మితిమీరి మాట్లాడితే మా పైన కూడా యాక్షన్ ఉంటది, ఉండాలి కూడా. అది క్రమశిక్షణకి లోబడి పని అంటే జాతీయ పార్టీలో సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని అనుకున్నా మిగతా వాళ్ళు ఏం మాట్లాడుకున్నా నడిచిపోతా ఉంటుంది. ఒకప్పటికి ఇప్పటికీ పార్టీలో లాట్ ఆఫ్ చేంజింగ్ ఉంది. ఏదంటే అది మాట్లాడితే ఇంతకీ ఆవిడ మంత్రి పదవి ఉంటుందా ఉండదా? ఇవాళ అపాయింట్మెంట్ అడిగారంటే ఇస్తారా ఎవరా? మీకు ఇబ్బంది అయితే చెప్పండి. రాఖీ కట్టడానికి అడిగినారని మీరు చెప్పిన నేపథ్యంలో టీవీలో వస్తుందని మా వాళ్ళు ఎవరు చెప్పారు? ఇప్పుడు అది నా పరిధిలో అంటే నాకు ఐడియా లేదు, లేని దానికి ఏమైనప్పటికీ కూడా ఎవరమైనా కూడా పార్టీ పరిధిలో ప్రకాష్ రెడ్డి గారు ఏంటి కొండా సురేఖ ఎపిసోడ్ చెప్పటే వాళ్ళం ఇంకొంత చెప్పించుకునే పరిస్థితి రాకూడదని మాత్రం తెలియజేస్తారు. రైట్. ప్రకాష్ రెడ్డి గారు కొండా సురేఖ గారి ఎపిసోడ్ మీద మీ కామెంట్ ఏమిటి ఓవరాల్ గా? ఇందిరా గారు ఒక మాట చెప్పారు సార్, బట్టి గారిని కలవడానికి పోయింది, కొండమురళి గారు ఏదో బిల్లుల కోసం పోయినాడు, తర్వాత ఏదో అడిగినారని. తాడిచెట్టు కిందకి పాలు తాగడానికి పోయినట్టుగా ఉంటుంది కొండమురళి గారి స్టేట్మెంట్. తాడిచెట్టు కిందకి తాడిచెట్టు దగ్గర పోయినట్టునే పాలు తాగడానికి కాదు ఇంకో తాగడానికన్నా అర్థమైతేనే ఉంటుంది. కానీ చెప్పిన భాష ఇది కాబట్టి అయితే నేను ఇంకొక పాయింట్ కూడా చెప్తాను సార్, సింహం మాంసమే తింటారు సార్. సింహం మాంసం తినకపోతే అన్యాచురల్ సార్. అది కాంగ్రెస్ పార్టీ కొట్లాడకపోతే అది వాళ్ళ అంతర్గత విషయం, మాకు సంబంధం లేదు, మా పార్టీకి సంబంధం లేదు, అది వాళ్ళ విషయం. కానీ తినకపోతే అన్న ఆశ్చర్యంగా, తింటే ఆశ్చర్యం ఉన్నారు సార్. అది అట్లనే కాంగ్రెస్ పార్టీలో కొట్లాడుకోకపోతే ఆశ్చర్యం, కొట్లాడుకుంటే ఆశ్చర్యం. బీజేపీలో కూడా జరిగినాయి కదా, మీ వాళ్ళు కూడా కొట్లాడుకోవటం, అమిత్ షా దగ్గరికి వెళ్ళి పంచాయతీ చేసుకోవడం జరుగుతూ ఉంటాయి. అసలు నేనేమంటలేదు సార్, నేనేమంటున్నట్టే సార్, ఈ 2.5 సంవత్సరాల పాలన తర్వాత ఈ కొట్లాటలు ఇవి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని తెలంగాణ ప్రభుత్వం నడపడంలో విఫలమవుతుంది అనేటువంటిది నా అభిప్రాయం సార్. అది మీరు ప్రభుత్వం విఫలమవుతుంది అనేటువంటిదే మా కన్సర్న్. మీ పార్టీలో కొట్లాడుకుంటే తనకుండా కొట్టుకున్నా మాకు సంబంధం లేని విషయం అది. కాబట్టి మీ కొట్లాట సురేఖ గారి ఇష్యూ ఎవరి ఆత్మగౌరవం ఏం గొడవ? ఇప్పుడు ఆవిడ ఉద్యోగం ఉంటుందా ఉండదా? సరే ఉద్యోగం ఉంటుందా ఉండదా నేను చెప్పలేను. కానీ ఎవరి ఆత్మగౌరవం అనే దానికి మాత్రం ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాల్సింది తప్పిస్తే, అది మొదలు కామెంట్ చేసింది కొండ సురేఖ గారి కూతురు. అది ఆ కామెంట్ అది ముఖ్యమంత్రి గారి మీద చేసింది. అయితే ఇది ఆశ్చర్యపరమైన విషయం ఏంటంటే ఎవ్వరు కూడా సార్ ఇంత ఆశ్చర్యం, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు చెప్పినా, చిన్నారెడ్డి గారు మాట్లాడినా, కొండమురళి గారు సురేఖ గారు మాట్లాడినా గాంధీ కుటుంబాన్ని మేము విమర్శించము, గాంధీ కుటుంబానికి మాకు దేవుళ్ళు, మాకు దైవము, ఇదే మాట తప్పిస్తే ఇంకోటి మాట్లాడినటువంటి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఉందంటే అది ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే పని. మోడీ గారిని విమర్శిస్తే మీరు ఊరుకుంటారా? మోడీ గారి పేరు కాదు నేను అక్కడ మొన్న ఒక వీడియో చూశాను, మోడీ గారి గురించి ఆయన మాటలని వీడియోలో వేస్తేనే అది నెగిటివ్ అనుకుంటే తీసేస్తారంట. మీరు సార్ నేను ఇక్కడికి వస్తున్నా సార్, ఇప్పుడు మీరు అన్నా చూస్తారా ఎల్లో మీడియాని, మీరు ఆంధ్రజ్యోతి పత్రికలో ఈ రోజు దేశంలో మోడీ మీద విషం గక్కినంత ఆంధ్రజ్యోతి పత్రికల ఆర్టికల్స్ కావచ్చు, సెంటర్ పేజ్ ఆర్టికల్స్ కావచ్చు, పరిస్థితి వేరు. ఇప్పుడు భజన చేస్తున్నారు కదా తెలంగాణకు వచ్చేసరికి కాంగ్రెస్ అక్కడ మాత్రం. శ్రీనివాస్ గారు నేను మీకు తెలంగాణ గురించి మాట్లాడతలేను సార్. మోడీ గారిని అత్యధికంగా విమర్శిస్తున్న పత్రిక దేశంలో ఉంది అంటే
దేశంలోనే మొదటి పత్రిక సార్. కమ్యూనిస్ట్ పత్రిక కూడా విమర్శిస్తలేవు సార్, Okay. వ్యక్తిగతంగా చేస్తలేవు. అంటే సెంటర్ పేజ్ ఆర్టికల్స్ రాయనిస్తున్నారు, రాయనియడానికి కారణం సెంటర్ పేజ్ ఆర్టికల్ చూస్తారు, విషయం కక్కడమే సార్. అంటే మరి టీడీపీ అక్కడ బీజేపీ పొత్తుంది కదా, ఇక్కడ ఎందుకు విషయం కక్కుతున్నారు, అది ఎల్లో మీడియానా కాదా అంటే అది ఆ మీడియా ఛానల్ ఇస్తాం, అది మీడియా ఇస్తాం, అది కానీ అట్లా కాదు కదా, కక్కుతున్నారన్న విషయం- కాదు మీరు కాంగ్రెస్ కలిసిపోతున్నారు కదా, అక్కడికి వచ్చేసరికి ఏపీకి వచ్చేసరికి బీజేపీ కాంగ్రెస్ తేడా ఏం లేదు అక్కడ. ప్లస్ ఇక్కడికి వచ్చేసరికి కాంగ్రెస్ కి మద్దతు ఇస్తున్నారు, అక్కడికి వచ్చేసరికి మీకు మద్దతు ఇస్తున్నారు, నడుస్తా ఉంది ఆర్టికల్స్. నేను మీరు పత్రిక గురించి మాట్లాడారు కాబట్టి అదే చెప్పాను సార్, అక్కడ పొత్తు పత్రికలు వచ్చినాయి కాబట్టి విషయం చెప్తాను సార్. అయితే రెండోది ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది, ఏమవుతుంది, సురేఖ ఉంటదా అంటే ఈసారి మేము గతంలో మీరు సీనియర్ జర్నలిస్ట్, మీరున్నంత రాజకీయ అనుభవం నాకు తెలిసి మా అలాంటి ఎవరికి లేదు. మీరు చిన్నప్పటి చూస్తున్నారు కాంగ్రెస్ లో కొట్లాడుకొని కాలయాపన చేసి ఆ కాలయాపనలోనే ప్రభుత్వాలు కోల్పోయినారు. మీ 4 ముఖ్యమంత్రులు, ముగ్గురు ముఖ్యమంత్రి. అయితే ఇది ప్రభుత్వం యొక్క పాలన మీద, ప్రభుత్వం యొక్క పనితీరు మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. తెలంగాణకు నష్టం అంటే జరుగుతున్నది. బీసీ నేత కాబట్టి కొంతమంది బీసీ సంఘాలు కూడా మద్దతు ఇవ్వడం కూడా కాస్త ఇప్పుడు కాంగ్రెస్ కి ఇబ్బందిగా మారి ఉంటుందా? నేను ఒక అది పెద్ద ఇంపార్టెంట్ కదా సార్. కాంగ్రెస్ పార్టీ ఆ బ్రాండ్ మీద గెలిస్తే దానికి ప్రాబ్లం సార్, ఆ బ్రాండ్ మీద గెలవలేదు కదా సార్. అది ఏ బ్రాండ్ మీద గెలుస్తుందో మీకు తెలుసు, నాకు తెలుసు. బట్ టిఆర్ఎస్ నాయకులు ఒక మాట చెప్పి దాని మీద స్పందించాలనుకుంటున్నా సార్. ధరల పెరుగుదల ఓన్లీ కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని రాజ్యాంగాన్ని అవమానం చేస్తారని నాకు స్టేట్మెంట్ సార్. ఎందుకంటే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ బ్లాక్ మార్కెటింగ్ ను అరికట్టేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే. ఈ కనీస పరిజ్ఞానం లేకుండా మనం ప్రజలకు తక్కువ పట్టడం అయిపోయింది చర్చ కదా, మళ్ళీ మాట్లాడదాం. రైట్, ఈ కొండా సురేఖ్ గారి ఇష్యూ ఏమవుతుంది, ఈ ట్విస్ట్ ఏమిటి, ఎల్లో మీడియా మీద కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు తీవ్ర స్థాయిలో విరుచుపడటం. సో ప్లాన్ బి అంటే ఏమైంటుంది, మీ పార్టీలోకి ఏమైనా వస్తారా లేదా బీజేపీలోకి ఏమైనా వెళ్తారా, అసలు ఏమిటి ఏమైంటుంది ఆ కొండా సుస్మిత గారి ఇష్యూ? మా పార్టీ టర్న్ ఆల్రెడీ అయిపోయింది సార్. గతంలోనే మా పార్టీలోకి వచ్చిండ్రు, మా పార్టీలో ఉన్నారు, పనిచేసిన తర్వాత ఆఖరికి రేవంత్ రెడ్డి గారిని ప్రసన్నం చేసుకునే కార్యక్రమంలో భాగంగా మా పార్టీ నాయకుల మీద అనేక రకాలుగా విమర్శలు చేసి బయటకు పోయినరు. బయటికి పోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారి మెప్పు పొందడం కోసం బయటికి పోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉండి కేటీఆర్ గారిని పర్సనల్ గా టార్గెట్ చేస్తూ ఏ రకంగా మాట్లాడినరో సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమందితో లేని సంబంధాలు అంటగట్టే ప్రయత్నాలు చేసినరో మనందరం చూసినాం, అందరం ఖండించినాం. కానీ ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారితో సహా ఎవ్వరూ ఖండించినటువంటి పరిస్థితి లేదు. ఎందుకు? వీళ్ళందరి టార్గెట్ కేటీఆర్ గారు కాబట్టి. ఈరోజు అదే బాణం ఇదే రేవంత్ రెడ్డి గారికి ఎక్కుపెట్టిన తర్వాత వాళ్ళందరికీ ఇబ్బంది అవుతా ఉంది, వాళ్ళందరికీ బాధ అవుతా ఉంది. ఈరోజు గతంలో ఒక 6 నెలల క్రితం చూస్తూ ఉంటే అదే కొండా సుస్మిత గారు ఇదే కొండా సురేఖ గారి ఓఎస్డీకి సంబంధించిన విషయంలో డెక్కన్ సిమెంట్స్ అనే కంపెనీ యజమానుల దగ్గర పాయింట్ బ్లాంక్లో గన్ను పెట్టి నాకు 10 కోట్ల రూపాయలు ఇస్తావా సస్తవా అని బెదిరించిండ్రు అని అంటే ఆనాడే వీళ్ళు చర్యలు తీసుకోవాల్సింది కదా సార్. ఆనాడు దాన్ని పక్కన పెట్టి అదే ఓఎస్డీ మీద నిన్నగాక మొన్న చర్యలకు పూనుకున్నటువంటి పరిస్థితి. ఇది వేరే కేసులో ఈ రోజు ఆ సందర్భం వచ్చింది కాబట్టి నిన్నగాక మొన్న ఇదే కొండా సుస్మిత గారు ఇన్ని విమర్శలు చేస్తూ ఉంటే స్వయంగా వారి తల్లి గారు చెప్తా ఉంటారు, ఇదే కొండా సురేఖ గారు మా కూతురి చెప్పినటువంటి విషయాలకు నాకు సంబంధం లేదు అని. నిన్న కొండా మురళి గారు చెప్తా ఉంటారు ఆమెకు ప్లాన్ బి ఉండొచ్చు అని. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనేక మంది, మా అక్క ఇందిరా శోభన్ గారు ఖండిస్తూ ఉన్నారు, అది వేరే విషయము. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనేక మంది చెప్తా ఉన్నారు ఆమె మా పార్టీ సభ్యురాలు కాదు, మాకు సంబంధం లేదు అని. అది నిజంగానే వాళ్ళ ఇంటర్నల్ విషయం అయినప్పటికీ ఆమె చేసినటువంటి అనేక వ్యాఖ్యలతో పాటు ఆమె ఆ వ్యాఖ్యలు చేస్తున్నటువంటి సందర్భంలో వెనకాల రాహుల్ గాంధీ గారి దగ్గర మొదలు పెడితే, సోనియా గాంధీ గారి దగ్గర మొదలు పెడితే, రేవంత్ రెడ్డి గారితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులందరి ఫోటోలు ఉన్నాయి సార్ ఆ బ్యానర్ మీద. ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గతంలో శాసనసభ ఎన్నికల్లో వారు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ప్రచారం చేసిండ్రు, మున్సిపల్లో ప్రచారం చేసిండ్రు. ఈరోజు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ నుండి నాకు బీఫామ్ కావాలని అడుగుతా ఉన్నారు. ఇన్ని జరుగుతూ ఉంటే మా పార్టీకి సంబంధం లేదు అని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పడం నిజంగా బాధాకరమైనటువంటి విషయం. కానీ వారు అక్కడ కీలకంగా చెప్పినటువంటి విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి తమ్ముడికి ఏ రకంగా ఎటువంటి అర్హత లేకుండా 200 కోట్ల రూపాయల ఆస్తులు కట్టబెట్టిండ్రు, ల్యాండ్లు కట్టబెట్టిండ్రు అన్నారు. దాని మీద ఇప్పటి వరకు సమాధానం లేదు సార్. ఖండించడం వేరు, ల్యాండ్లు మీరు ఏ రకంగా కట్టబెట్టిండ్రు, కేవలం 1,00,000 రూపాయలతో మొదలైనటువంటి ఒక కంపెనీ ఫోన్ నెంబర్ కూడా లేదు సార్, ఒక ఆఫీస్ అడ్రస్ కూడా లేదు సార్. 123456 అనే ఫోన్ నెంబర్తో నడుపుతా ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఎటువంటి అర్హత లేకుండా ఈ రోజు 100,000 కోట్లు ఏ రకంగా కట్టబెట్టిండ్రు, దాని మీద సమాధానం చెప్పారు. నిజంగానే అడిగినట్టుగా కొండా సురేఖ్ గారి ఎపిసోడ్ ఏ రకంగా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది? రాజీ పడతారా, వేటు వేస్తారా సార్? ఇది కూడా మరొక టీ కప్పులో తుఫాన్ లాగా వాళ్ళు చెప్తా ఉంటారు, అంతర్గతంగా ప్రజాస్వామ్యం ఎక్కువ ఉందని చెప్తా ఉంటారు.